హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. దానికి 1 kg ఉసిరికాయలని తీసుకోవాలి. ఉసిరికాయలు ఇలా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఉసిరికాయ పచ్చడికి ఇలా పచ్చగా ఉండాలి ఉసిరికాయలు. వీటిని తడి క్లాత్తో, కాటన్ క్లాత్తో మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఫస్ట్ తడి ఉండటం వల్ల పచ్చడి స్మెల్ వస్తుంది. తర్వాత వీటిని నైఫ్తో కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడికి మసాలాను ప్రిపేర్ చేద్దాం. దీనికి ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఆవాలు, ఇంకా నిమ్మకాయలు, ఇంకా అంతే అండి, మెంతులు తీసుకోవాలి. ఇంకా ఉప్పు, కల్లుప్పు కావాలి. దీనికోసం కారం. మసాలా కోసం మెంతులను ఎలా వేపుకోవాలి. ఇది ఉసిరికాయ నిల్వ పచ్చడి కాదండి, ఒక 1 week 10 days అలా ఉంటుంది. నిల్వ పచ్చడి చింతపండుతో చేస్తారు, అది చాలా బాగుంటుంది. ఇంకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇవి మంచిగా దూరగా వేగాలి. దాని తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మనం వేపుకున్న మసాలా అన్నింటినీ. దీనికి పల్లి నూనె వాడుతున్నాను నేను. పచ్చళ్ళకి పల్లి నూనె టేస్ట్ బాగుంటుంది కదా. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఉసిరికాయలు, మనం కాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను అందులో వేసుకోవాలి. దాని తర్వాత మిక్సీలో ఇలా పౌడర్ చేసుకోవాలి. మనం వేపుకున్న వాటిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఉసిరికాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పచ్చడి పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే వెల్లిపాయలు వేసాను. అవి మంచిగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు మొత్తం చల్లారాకనే మనం ఉసిరికాయల్లో మిక్స్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తాను, అలానే చేయండి. టేస్ట్ బాగుందండి. ఇలా మొత్తం చల్లారాకనే ఆ ఉసిరికాయ మిశ్రమంలో దీన్ని మిక్స్ చేసుకోవాలి మెల్లమెల్లగా. ఫైనల్లీ ఉసిరికాయ పచ్చడి ఇలా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్